మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, మీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుచున్నావనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరైనా తన వెంబడి రానియక, చాలు బోధకుణ్ణి తొందర పెట్టవద్దు అనగా యేసు ప్రభువుని తొందర పెట్టకండి. మీ కుమార్తె చనిపోయింది, ఆల్రెడీ ఆ పాప చనిపోయింది. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తారు? ఆగో అంటే సమాజ మందిరపు అధికారి వచ్చాయా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే నా కూతురు బ్రతుకుతుందేమోనయ్యా అని చెప్పి ప్రభువుని అడుగుతుంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుందేమో అని చెప్పి ప్రార్థన సహాయం కోరుతుంటే ప్రభువు చెబుతున్న మాట ఏంటిదో తెలుసా? భయపడకో, నమ్మకం మాత్రం ఉంచు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచు, అంతే. ఈరోజు ఆ సమాజ మందిరపు అధికారితో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే నీ భ్రమ. ఈ రాత్రి దేవుడు నీతోనే. నువ్వు సేవకుడివి కావచ్చు, విశ్వాసివి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ అప్పులతో వచ్చావో, ఏ కష్టాలతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ రోగముతో వచ్చావో, జస్ట్ నమ్మకం ఉంచు, అంతే. నువ్వు గనక నమ్మకం ఉంచితే నీ జీవితంలో నా ప్రభువు అద్భుతం చేయబోతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట చెప్పాలా? ఆమేన్. ఈరోజు దేవునికి ఇష్టడిగా ఉండాలనుకుంటే దేవుని పట్ల అపారమైన విశ్వాసం నీకు ఉండాలి. దేవుని పైన అపారమైనటువంటి నమ్మకం నీకు ఉండాలి. దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసం నీకు ఉండాలి. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నేను వస్తాను, చనిపోయిన నీ కూతుర్ని లేపుతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కృప కలుగును గాక. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా వేస్ట్. నమ్మకము లేకుండా, విశ్వాసము లేకుండా నువ్వు ఎంత పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవుడిపైనా, నీకు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, హలో, నువ్వు బిషపివి కావచ్చు, పోపివి కావచ్చు, ఇంకెవరిపైనా కావచ్చు, అరే దేవుని పైన నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే చనిపోయిన వారిని సైతము లేపి దేవుడు నీవు నమ్మిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ మోషే, దేవా ఏంటి నీ చేతిలో ఏముంది? మైకులో ఎవరో ఒకరు చెప్తా ఉండాలి నాకు రిటర్న్. ఏముంది? కర్ర. చాపుతే ఏమైతుంది ప్రభువా? ఎందుకు ప్రభువా అనలే. హల్లెలూయా, చాపు అన్నాడు అంతే. ఇలా
కర్ర ఇలా చాపగానే సీసీ రోడ్డు నిర్మించబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక డ్రమ్ము వాటర్ పోస్తేనే అక్కడ బురదుంటది, కానీ సముద్రాన్ని 2 పాయలుగా చీలిస్తే ఒక చిన్న తడి లేదంట. అది నా దేవునిలో మెర్రాకలు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు జరిగిన ఈ రోజు చేస్తావా నువ్వు అమ్మతేజ? ఈ రోజు దమ్ముంటే చెయ్. ఆ రోజు మోషేలో అంత గొప్ప విశ్వాసం ఉన్నది కాబట్టి అది దేవుడు చేశాడు. ఈరోజు నీలో కూడా అంత గొప్ప విశ్వాసం నీలో ఉంటే నీ జీవితంలో కూడా చేయడానికి నా దేవుడు సమర్థుడు. ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు దేవుడు ఎవరి జీవితంలో పడితే వారి జీవితంలో చేయలేడు. దేవుడు మాట వినే వాళ్ళకే చెబుతాడు. నా మాటలు అర్థమవుతాయో వ్యర్థమవుతాయో కొంచెం గట్టిగా చెప్పాలా? ఇంతమంది ప్రజలుంటే మోషేకే దేవుడు ఎందుకు చెప్పాడు? మోషే దేవుని మాట వింటున్నాడు కాబట్టి, మోషే దేవుని శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి, మోషే దేవుని కొరకు బలముగా నిలబడుతున్నాడు కాబట్టి దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడండి, కొంతమందికే చెప్తాడు. ఆ కొంతమందిలో మనం చేరాలంటే దేవుని పైన అపారమైన నమ్మకం ఉండాలి, దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది చిన్నది కాదండి. విశ్వాసము ఊపిరి లాంటిది. క్రైస్తవ జీవితానికి విశ్వాసం ఎప్పుడైతే పోతుందో నువ్వు క్రైస్తవునిగా చచ్చిపోయినవన్నట్టు లెక్క. క్రైస్తవునికి విశ్వాసం అనేది ఊపిరి లాంటిది, గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయ నీలో ఉందా? అటువంటి విశ్వాసం నీలో ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న జ్వరము రాగానే చిన్న ఒక 10,000 అప్పు కాగానే చిన్న కాలికి దెబ్బ తగలగానే చిన్న శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోతాం, మందిరం మానేస్తాం. అరే మోషేకి ఎన్ని శ్రమలు రాలేదండి? శ్రమలు రాలేదా? ఈరోజు క్రైస్తవత్వంలో యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు, నష్టాలు రావు, వేదన రాదు అనేది అది ఉట్టి మాట. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినా దేవుడు కాపాడుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ నమ్మకం మాత్రం ఉంచు. ఈ రాత్రి నీ జీవితంలో నమ్మకం ఉంచు, అంతే. నీ జీవితంలో నా ప్రభు అద్భుతం జరిగిస్తాడు. ఈ అమ్మ తేజ ఏంటి 20 సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు ప్రార్థన చేస్తాడా? నిజంగానే పుడతారా? మా వైఫ్కి పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేశా, కన్నీరు గార్చి, అయ్యా మీరు పిల్లలు ఇవ్వకపోతే నా జీవితంలో అద్భుతం జరగదా? ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత బాబు 7 నుంచి 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. దేవుడు నాతో మాట్లాడిన మాట తన్వి తేజ, దర్శిత్ తేజ. ఏంటి ప్రభువా, తన్వి తేజ అన్నావు, దర్శిత్ తేజ అన్నావు, అసలు గర్భము తెరవబడక ముందే పేర్లు ఇచ్చావు, ఏంటి ప్రభువా అని ప్రభుని అడిగిన. మా చర్చిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే లేదండి 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, పిల్లలు పుట్టరు అన్నారు, ఛాన్స్ లేదని చెప్పేసి అంటే నేను ఇలా చూసిన, నాకు వాక్యం కనపడ్డది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని. హల్లెలూయా. నవ్విన, బయటికి వచ్చిన, వెహికల్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి నేను చెప్పిన, దర్శిత్ తేజ పుట్టబోతున్నాడు. ఆమేన్ అనండి. హల్లెలూయా.
దర్శిత్ తేజ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని చెప్పినాను. అద్భుతమైన రీతిలో గర్భము తెరవబడ్డది. ప్రెగ్నెంట్ 9th month. ఆ రోజు డాక్టర్ సిజేరియన్ చేయాలన్నారు. సండే చర్చిలో ఏమని చెప్పాను తెలుసా? ఇదిగోండి దర్శిత్ తేజాన్ని తీసుకొని వస్తామని చెప్పినాను. గట్టిగా చప్పట్లు కొట్టాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడంటే అంత నమ్మకం, దేవుడంటే అంత పిచ్చి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు 18 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకు, 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వరకు, 22 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వారికి గర్భఫలాలు, గర్భము తెరవబడుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ రోగముతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకం ఉంచు, అంతే. నువ్వు నమ్మకం ఉంచితే నా ప్రభువు కార్యము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుడాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎవరు చెబుతున్నారు? దేవుడు. అరే దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకుంటున్నాడు. ఎవరు? మోషే. చెప్పాలమ్మా, మోషే చెప్పాలా? ఈరోజు మనకు సాక్ష్యం ఉందా? ఎక్కడ? నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ సంఘములో నీకు సాక్ష్యం ఉందా? నీ సేవకుడి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ గ్రామములో నీకు సాక్ష్యం ఉందా? సాక్షాత్తు దేవాతు దేవుడే చెబుతున్న మాట ఏంటి తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నా తల్లి మంచి ప్రార్థన పరురాలని నీ కూతురు, నీ కొడుకు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? నా తండ్రి మంచి ప్రార్థన పరుడని నీ పిల్లలు నీకు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. సాక్ష్యము కోల్పోవడానికి గల కారణం ఏంటిదంటే నమ్మకత్వంలో పడిపోవడమే. నమ్మకంగా లేకపోవడం. నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేసే పనులు ఎవరు చూడట్లేదు అని మనకు మనం ఈరోజు దిగజారిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవాతి దేవుడే మోషే చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే. ఈరోజు నీ సేవకుడు నీ గురించి నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలుగుతున్నాడా? నమ్మకమైన సహోదరి అని చెప్పి నీ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. ఎవరు గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నీ గురించి నీ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడా?
సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు సంఘములో, పరిచర్యలో, సేవకుడి దగ్గర సాక్ష్యం పొందుకొని ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. సాక్ష్యమా? సేవకుడు పక్కనే ఉండి పొడి చేస్తున్నారు ఒక్కొక్కరా. పైకి గాయాలు కనపడట్లేదు కానీ సేవకులకి, ఏ సేవకుడిని చూసినా దాదాపుగా ఒక 20-30 పొడుట్లు ఉంటాయి. ఆమెన్. నా వయసు చిన్నదే కానీ అనుభవం చాలా పెద్దది. నమ్మకమైన వారు లేరు కానీ నమ్మక ద్రోహులు తయారైపోతున్నారు. ఒకవేళ గనక నువ్వు నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏ మందిరానికిలో నువ్వు ఉంటున్నావో, ఏ పరిచర్యలో నువ్వు పాలు పంచుకుంటున్నావో, ఆ పరిచర్యలో గనక నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, అపోస్తుడైనటువంటి పౌలు తన ప్రియ బిడ్డ గురించి, తిమోతి గురించి సాక్ష్యం చెబుతున్నాడు. రోజు సాక్ష్యం కలిగి నువ్వు ఉండగలిగితే దీవెనలు మెండుగా కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలియా పరిచర్య చేస్తున్నాడు. ఎలీషా మీద ఏం కప్పాడు? దుప్పటి కప్పాడు. కప్పిన తర్వాత నువ్వు పరిచర్యకు రావాలి అంటే, అయ్యగారు ఒక 20 రోజులాగా వస్తానా, ఒక 30 రోజులాగా వస్తానా అన్నాడా? అనలేదు. తల్లిని తండ్రిని ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు. వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, వచ్చేసాడు. హల్లెలూయా. ఉన్నారా ఈరోజు అటువంటి వారు? వెళ్తే పొలం పని ఏమైపోతుందో, వెళ్తే ఉద్యోగం పని ఏమైపోతుందో. ఈరోజు వెళ్ళిపోతే సేవకుడు పిలుస్తున్నాడు, వెళ్తే 1000 రూపాయలు మిస్ అవుతాయి, 2000 మిస్ అవుతాయి. ఈరోజు డబ్బుల వైపు చూసేవారే తప్ప పరిచర్య వైపు చూసేవారు కనబడడం లేదు. డబ్బు 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 అని పరిగెడుతున్నారు. ఈరోజు ఒకవేళ వచ్చిన ఏలియా దగ్గరికి ఎలీషా వచ్చాడు, నమ్మకంగా పరిచర్య చేశాడు, నమ్మకంగా పరిచర్య చేసినాడు. ఏలియాకు కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు దుడిచేవాడు, ఏలియాకి గాయమైతే ఆయింట్మెంట్ రాసేవాడు. ఏలియాకు ఎంత నమ్మకంగా అంటే అంత నమ్మకంగా ఉన్నాడు. ఒకానొక టైం వచ్చింది, ఏలియా టైం వచ్చేసింది, వెళ్ళిపోయే టైం. రే ఎలీషా, ఏం నమ్మకంగా ఉన్నవురా నువ్వు, ఏం నమ్మకంగా ఉన్నవురా, ఇంత నమ్మకంగా ఉన్నావు నువ్వు. నీకేం కావాలో చెప్పు, నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలా? నీ మీద ఉన్న అభిషేకం 2 మార్లు నాకు కావాలి. ఏమడిగాడు డాడీ? చెప్పండి డాడీ, ఏమడిగాడు? నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలని. అది అడగాలంటే ఏముండాలి మనలో? దమ్ము కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ దమ్ము? సేవకుడి దగ్గర నమ్మకంగా పరిచర్య చేస్తే ఆ దమ్ము వస్తుంది. ఆ దమ్ము సూపర్ మార్కెట్లలో దొరకదు, పార్లపల్లి సంతలో దొరకదు, శ్రీకాళహస్తిలో దొరకదు. ఆ దమ్ము ఎక్కడి నుంచి అంటే నమ్మకత్వంలో నుంచి ఉంటది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా నిలుచున్నాడు కనుక, అయ్యా నీ దగ్గర నమ్మకంగా ఉన్నా, నీ మీద అభిషేకం 2 పార్ల నా మీదకి రిలీజ్ చేయమంటే, అరే నీ అంత నమ్మకస్తులు నాకెవరున్నారా? పట ఇదిగో 2 పార్ల అభిషేకాన్ని నీ మీదకి రిలీజ్ చేస్తున్నాను, పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అనులే, నీ దగ్గర ఎవరున్నారు? ఎవరున్నారు? గెహాజీ ఉన్నాడు.
గెహాజీ అనగానే నవ్వుతున్నారు ఎందుకు? హల్లెలూయా. గెహాజీ డాడీ ఏమనుకో ప్లీజ్ డాడీ. దా యేసు నామంలో నువ్వు రా, నువ్వు ప్రేర్ చేయి. నీకేం కావాలి అడుగు. ఏం కావాలి నీకు? ఈయనెవరు? ఎలీషా. ఈయనెవరు? గెహాజీ. కనీసానికి గెహాజీ ఎలీషాని అడిగే దమ్ముందా? లేదు. అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? గెహాజీ అడగగలుగుతావా? పోనీ అడగడం పక్కకు పెట్టో డాడీ నువ్వులే. ఈ సేవకుడి కళ్ళల్లో కన్ను పెట్టి చూసే దమ్ము సరిపోతుందా? నేను గెహాజీ అనుకోండి, సేవకుడి వైపు చూసే దమ్ము నాకు వస్తుందా? ఇట్టిట్ట చూసేస్తాం. ఎందుకంటే ఆయనలో అభిషేకం, ఆయన వైపు చూడడానికి కూడా అర్హత పొందుకోలేం. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూడలేం మనం. ఎందుకు మాట్లాడట్లే మీరు? అరే 1 + 2 2 + 2 ఎంత? అరే 4. ఈయన 2 అంతలు పొందుకుంటే ఆయన 4 అంతలుగా పొందుకోవాలి కదా. ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 అంతలుగా పొందుకున్నాడు. ఎలీషా దగ్గర నుంచి గెహాజీ 4 వంతులుగా పొందుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 + 2 2 + 2 ఎంత? ఈజ్ ఈక్వల్ 4 రావాలి. కానీ ఏమైంది? 0. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. యేసు నామములో ఎలీషా అభిషేకం నీ మీద రిలీజ్ అవ్వును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఏమైపోయినాడు గెహాజీ? కుష్టు రోగం వచ్చి చచ్చిపోయినాడా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక పరిచర్యలో ఉన్నామంటే ఎలీషా ఏలియా అభిషేకముతో నింపబడాలి. కొన్ని జాతులు ఉంటాయండి, ఆ జాతులను చూస్తే అమ్మ బాబోయ్. ఒకసారి డాడీ ఏమనుకోకండి డాడీ మీరు. హల్లెలూయా. కొన్ని జాతులు ఉంటాయి. మా ఊరు పక్కన ఊరుంది. ఆ ఊర్లో మా చర్చికి వచ్చే వాళ్ళు చనిపోయారు. దూర బంధువు అని చెప్పేసి ఒక డినామినేషన్ పాస్టర్స్ అందరు వచ్చారు. అరే చైర్ తీసుకురా డాడీ. హల్లెలూయా. ఆ చైర్ అయ్యగారికి ఇచ్చా, చైర్ నాకు. హల్లెలూయా. వాడు ఎలా కూర్చున్నాడు తెలుసా మీకు? ఇలా కూర్చున్నాడు, ఇట్లా ఇట్లా కాలుపుతున్నాడు. నేను ఇక్కడ పక్కన కూర్చున్నా. అక్కడ సేవకులు ఒక 65 సంవత్సరాల వయసు కలిగిన సేవకులు అక్కడ నిల్చొని ఉన్నారు. నేను అక్కడ కూర్చున్న వ్యక్తిని, అయ్యగారు పాస్టర్ గారు రండి కూర్చోండి. ఈయన కూర్చున్నాడు ఏమంటున్నాడు తెలుసా? ఏ అమ్మతేజ గారు మీరు కూర్చోండి, మీరు పెద్ద దైవ సేవకులు. ఆయన మామూలు ఏం లేదు, చిన్నోడే ఆయన సేవకుడు. నేను పక్కన ఇట్లా అంటోడు ఉంటే, ఎరా ఎవరైనా యూత్ ప్రెసిడెంట్ ఆయన. మరి ఆయన ఎవరు? పాస్టరా. పాస్టర్ కంటే యూత్ ప్రెసిడెంట్ పెద్దోడా? అప్పుడు నేను అనుకున్నా, వీడిలో మాత్రం గెహాజీ అభిషేకమే అనుకున్నానా. ప్రైజ్ ది లార్డ్. ఇది గెహాజీ అభిషేకం. ఆ గెహాజీ అభిషేకం లిటరల్లీగా కనబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఏలియా దగ్గర ఎలీషాలు లెగాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అరే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. బ్రతికిన 4 రోజులు ఎలీషా వలె బ్రతుకో. ఆమేన్. బ్రతికిన 4 రోజులు ఎలీషా వలె పరిచర్య చేయాలా. గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతున్నా, యేసు పరిశుద్ధ నామంలో. పాలియాంగిచో గారు, మేము నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఏమైందిరా? హల్లెలూయా.
హల్లెలూయా. పాల్యాంగిచో గారు, యేసన్న గారు, రాజబాబు అయ్య గారు, ఆమేన్, బిల్లి గ్రహం గారు, మనమందరం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. వారిని లేవనెత్తిన దేవుడు మనలను లేవనెత్తుతాడు. అరే చప్పట్లు కొట్టాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. 7th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిన యేసన్న గారు ఏ స్థలంలో అయితే బుక్కెడు బువ్వ కోసం తిరిగాడో అదే స్థలములో 25 లక్షల మంది ప్రజలకు అన్నం పెట్టాడు. కొట్టు కొట్టు. కృప కలుగునుగాక. దిగులు పడుతున్నావా? వేదనతో వచ్చావా? ఆమెనను కొంచెం నమ్మకంగా ఉంటే చాలు. కొంచెం నమ్మకంగా ఉంటే చాలు. నెక్స్ట్ ఇయర్ ఈ స్థలం సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మినిస్ట్రీస్? జీసస్ ఫైర్ మినిస్ట్రీస్ అంటే ఒక వెలుగు వెలగాల. ఆమె నాట్ ఓన్లీ శ్రీకాళహస్తి. ఆమెన్. సాతాన్ గాడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఇక్కడే కొత్తగూడెంలోనే ఉండ అంటాడు వాడు. ఇక్కడే లేదా ఖమ్మం వరకే ఉండమంటాడు. కానీ దేవునికి నమ్మకంగా నిలబడితే ప్రపంచమంతా తిప్పుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఒక గొప్ప స్థితిలో లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటే. హల్లెలూయా. నియమమాయనే. కొట్టాల చేతులు. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో. హల్లెలూయా. పరిచర్యకు వస్తాం. అరే అదిగో దొంగరయుడు అంటారు. యేసు ప్రభునే వదిలిపెట్టలేదు, నిన్ను నన్ను వదిలిపెడతారా? హల్లెలూయా. వదిలిపెడతారా? నా అరే ఇడి ఫేస్ ఏందరా ఇంత నల్లగా ఉన్నాడు, ఈడు నల్లోడరా, ఈడేం పాస్టర్ రా అంటారు. ఆమేన్. అని కష్టాలు రానే. ఆమేన్. అదే యోగ్యత. ఆమేన్. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా
పాలందుటయేనా దర్శనమాయనే నాతన వందున శ్రమలు సహించిన వారసుడానైతిని. ఆహా నా ధన్యత పాడాలి. ఏమని వివరు చేతులు పైకి ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో. ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును. ఏమని వివరింతునో. అదొక భాగ్యముగా మనం ఎంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా యేసయ్య చూస్తున్నాడని నమ్మాలా. హల్లెలూయా. పాస్టర్ అమ్మతేజ నన్ను చూడట్లే, బ్లెస్సి మమ్మీ నన్ను చూడట్లే అని పరిచర్య చేసేవాళ్ళు అనుకుంటే భ్రమ. ఆయన సీసీ కెమెరాలు ప్రతి చోటలో అమర్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు పల్లెటూరులో పరిచర్య చేయాలా, ఎన్ని రోజులు ఈ ప్రయాస ఏంటి, నాకు ఈ జీవితం ఏంటి, ఇన్ని రోజులు అందరూ పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్నారు, ఏంటి నాకు ఈ ప్రయాస ఈ వేదన అని ఏడుస్తూ దిగులుతూ ఈ ప్రాంగణంలో ఉన్నావేమో. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవ్వరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. ఒకరోజు నేను ఒక దగ్గరికి వాక్యం చెప్పడానికి పోయినా. ఫస్ట్ రోజు హోసన్న హోసన్న ఫ్రెడ్ అన్న, సెకండ్ రోజు హోసన్న రమేష్ అన్న, థర్డ్ రోజు నేను, మూడో రోజు వెస్లన్న. అక్కడ మీటింగ్ పెట్టిన పాస్టర్కి ఫోన్ చేసి, అమ్మతేజ గారికి వాక్యం చెప్పడమే రాదు, ఎందుకు పిలిచారు మీరు? వేస్ట్, ఆయన దగ్గర వాక్యమే లేదు. ఆయన విన్నాడు, నాకు ఫోన్ చేశాడా, వీడెక్కడికో వెళ్ళిపోతున్నాడని వీడిని తొక్కుదామని, అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడని 3 years బ్యాక్ నా మీద కేసు బుక్ అయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఫోటోలు చూశారు, పిల్లలు మోకరించేది. నేను అనాథ పిల్లల్ని పోషిస్తాను, అనాథ వృద్ధుల్ని పోషిస్తాను. బలవంతంగా కేసు బుక్ అయింది. సిఐ గారు నాకు చెప్పిన విషయం ఏంటిదంటే, అమ్మతేజ గారు, వేరే వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లం లేదు, మీ వాళ్ళ వల్లనే ప్రాబ్లం మీకు. మనోళ్ళు అంటే ఎవరో అర్థం చేసుకోండి, ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హల్లెలూయా. అదంతెందుకు, ఆ దహించు అగ్ని థామస్ అన్న గారు ఉన్నారు కదా, దహించు అగ్ని థామసయ్య గారు నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే దేవుడు దహించు అగ్ని థామసయ్య గారితో మాట్లాడారు. దహించు అగ్ని థామసయ్య గారితో మాట్లాడినప్పుడు, అయ్యగారు ఎక్కడో ముంబైలోనో కోల్కతాలోనో ఉన్నారు, ముంబైలో ఉన్నారు. ముంబైలో మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఎట్టి పరిస్థితులలో అమ్మతేజ గారు ఫాస్టింగ్ నుంచి బయటికి వస్తున్నారని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాలి, ఆ బిడ్డ సభలో నేను పాల్గొనాలి, ఆ బిడ్డ కొరకు భారం కలిగి నేను ప్రార్థన చేయాలి అని ఒక ప్రేమను పట్టుకొని ముంబై నుంచి ఇక్కడ సభ క్యాన్సిల్ చేసుకొని ఫ్లైట్కి హైదరాబాద్ వరకు వచ్చి హైదరాబాద్ నుంచి కార్ వేసుకొని వచ్చాడండి. ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకొని ఎంతో ప్రేమను చూపించాడన్న. హల్లెలూయా. ఆ
ఆ అన్న నా దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మతేజ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? హల్లెలూయా. తామసయ్య గారిని నేను పిలవలేదండి. ఆయన ఒక నార్మల్ పర్సన్ కాదు పిలిస్తే రావడానికి. దేవుడు పంపిస్తే ఆయన వచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ప్రేమ కలిగిన సేవకుడు, ఎంతో ప్రేమ కలిగిన సేవకుడు. నేను ప్రేమగా అన్నా అంట. ఆమెన్. ఏం దొక్కుతారండి? ఏం దొక్కుతారు? అమ్మ తేజ గారిని తొక్కాలంటే ఏం దొక్కుతారు? ఇంకా అమ్మ తేజ గారు పని అయిపోయిందంటే ఏమైపోయింది నా పని? నాకు 32 కదా డాడీ, 32 కదా. 70లోకి వచ్చాను ఏమైనా? ఇప్పుడే కదా డాడీ ప్రారంభమైంది. ఏం తొక్కారు? ఇంకా చాలా ఉంది. కొట్టు గట్టిగా చప్పళ్ళ, కొట్టాల గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. కృప కలుగునుగా. మనుషులం కదా, కొన్నిసార్లు నలిగిపోతాం, కొన్నిసార్లు బాధపడతాం, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ ప్రియ దేవుని జనాంగమా, ఎవరు ఈ చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ లైవ్లో నుంచి ఈ వర్తమానం వింటున్నావేమో, ఈ ప్రాంగణంలో నుంచి వర్తమానం వింటున్నావేమో. మనుషులెవ్వరు మనల్ని నమ్మాల్సిన పని లేదు. దేవుడు నిన్ను నమ్మితే చాలు, దేవుడు నిన్ను నమ్మితే చాలు. ఈరోజు పరిచర్య కోసం ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఏంటి ప్రభువా, ఎంతకాలం ఈ 10 మందితో, ఎంతకాలం ఈ 20 మందితో, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం కష్టాలు అని ఏడుస్తూ బాధపడుతున్నావేమో. ప్రసాద్ నిన్ను దేవుడు దర్శించబోతున్నాడు. ప్రసాద్, ఈరోజు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో బ్రదర్ ప్రసాద్ ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ స్థలంలో గనక నువ్వు ఉంటే నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. ఈరోజు పరిచర్య చేస్తున్నావు, భారం కలిగి చేస్తున్నావు, నిలబడితే ఎవరో ఏదో అనుకుంటే నీ భ్రమ. నీ జీవితంలో అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. ఏం చేస్తున్నారు? నేమ్ కాలింగ్ జరిగినప్పుడు లాస్ట్కి వచ్చి అన్న నేనే అన్న ప్రసాద్ అంటున్నారు. భయపడుతున్నారు ముందుకు రావడానికి. నేనే అన్నా. నువ్వు చివరికి వస్తే ఏం సుఖం? నువ్వు నిలబడితే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు సేవకుడివి కావచ్చు. ఈరోజు నువ్వు నమ్మకంగా కనుక నిలబడగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. త్వరగా సామెతల గ్రంథం. ఆమె పెనిమిటి మైక్. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతనికి అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. హల్లెలూయా. స్త్రీ తన భర్త విషయంలో నమ్మకముగా ఉండాలి, భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి, భర్త భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి,
భార్యాభర్త విషయంలో నమ్మకముగా ఉండాలి. ఈరోజు నమ్మకత్వము కోల్పోతున్నారండి. ఈరోజు పిల్లలని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నమ్మకముగా ఉండడము లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీవు నమ్మకముగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయం 4వ వచనం చదువుడాడు. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను, అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. ఎవరి మీద కటాక్షము కలిగింది? యోసేపు మీద. ఎందుకని? నమ్మకముగా ఉన్నాడు కాబట్టి. ఆమేనండి, గట్టిగా ఆమేననాలా. నమ్మకముగా ఉన్నాడు కాబట్టి కలిగినదంతయు కూడా పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీవు నమ్మకముగా ఉంటే ఆయన దగ్గర ఉన్నదంతయు నీదే. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు. ఆమేనండి. నమ్మకంగా ఉండగలిగితే యోసేపు చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. యోసేపు నన్నెవరు చూస్తున్నారని తనలో తాను అనుకోలే. నన్ను చూస్తున్న దేవుడు చచ్చిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు అనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. రికాందాల రబా. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యోసేపును లేవనెత్తిన దేవుడు, యోసేపును లేవనెత్తిన దేవుడు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. కృప కలుగునుగా, 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 కృప కలుగునుగా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. Holy Spirit of God. Hallelujah, hallelujah. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు. Hallelujah, hallelujah. Hallelujah. చెప్పండి. యోసేపుని అందరూ కృప కలుగునుగా. ఎక్కడి నుంచి వచ్చా? నెల్లూరు నుంచి వచ్చా. ఈ బంధం దేవుని బంధం ఇది. హల్లెలూయా. కృప కలుగునుగా. కూర్చోండి. నా యేసయ్య ప్రేమ ఇదంతా. హల్లెలూయా. కృప కలుగునుగా. యోసేపు తన మీద నిందొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. తన్ని జైలుకు తీసుకెళ్తుంటే జనాలందరూ ఎట్లా చూస్తుంటారు? చి 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 అని అనుంటారా అని ఉండరా? చెప్పాలా? చి 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 ఏం బ్రతికినది, చి 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 ఏం బ్రతికినది అని ఉంటారా అని ఉండరా? చెప్పాలా? అని ఉంటారు. ఈయన నడుస్తూ నడుస్తూ వెళ్తా ఉంటే చీన బ్రతుకు అని ఉంటారా? ఈరోజు నీ జీవితంలో కూడా
నిందలతో, అవమానాలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టినావేమో. యోసేపును చూసిన చూపులు ఎట్లాంటిది చూపులు తెలుసా? చాలా చీపు చూపులు. అరే రే 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 వ్యభిచారి పోతున్నాడు, లేదా అనాథగాడు పోతున్నాడు, చి అని చూస్తుంటారు. కానీ ఈ మనుషుల చూపేమో చీపుగా ఉంది, కానీ దేవుని చూపులు ప్రధానమంత్రి చూపులు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, నా దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ మనుషులు ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేదే లెక్క. అనేక మార్లు చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, బతకాలని లేదు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చనిపోవాలనుకున్నాడు, కానీ నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి. ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఊర్లో బావిలో పడిపోవాలనిపిస్తుంది. బా, చనిపోవాలనుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఒక్కడివే వచ్చావా? నాకు కూడా మా పాస్టర్ వచ్చాడు సార్, స్టీవెన్ పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటున్నారు సార్. ఇదిగో ఇదిగో ఇదిగో, ఈ సభ ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించడానికి ఈ సభ. ఆమేన్. దాదాపుగా ఎన్ని రోజుల నుంచి చనిపోవాలనుకుంటున్నావు? 2 సంవత్సరాల నుంచి చనిపోవాలనుకుంటున్నా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, థ్యాంక్ యూ లార్డ్. వల్ల కావట్లేదు, లారీల కిందకి బస్సుల కిందకి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కరెంట్ వస్తే కరెంట్ పట్టుకోవాలనిపిస్తుంది, కరెంటు పట్టుకోవాలనిపిస్తుంది, లారీ కట్ట వెళ్ళిపోవాలనిపిస్తుంది, బస్సులు కట్ట వెళ్ళిపోవాలనిపిస్తుంది, బ్రిడ్జి వస్తే దూకేయాలనిపిస్తుంది సార్. హల్లెలూయా. నేనేం చెప్తా అంటే, కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు ఇవ్వడం కాదు, చేతులు లేని వాళ్ళకు చేతులు ఇవ్వడం కాదు, కానీ ఈయనకు 2 చేతులు మంచిగా ఉన్నాయి, 2 కాళ్ళు మంచిగా ఉన్నాయి, కానీ ఈ 2 కాళ్ళు 2 చేతులు పోగొట్టుకోవాలని చూస్తున్న వారిని బ్రతికించడమే నిజమైన స్వస్థత. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చేస్తానా, నువ్వు ఏడవద్దు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా నా కన్నీరు చూస్తున్నావా, నా వేదన చూస్తున్నావా అని. ఎందుకని చనిపోవాలనుకుంటున్నావు? తెలియకుండా ఆలోచనలు వస్తున్నాయి, కానీ దేవుడు ఒక విషయం చెప్పమన్నాడు, నువ్వు చనిపోవద్దు, దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు. దేవుడు నువ్వంటే చాలా ఇష్టం అంట, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం అంట. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం. ఈ బిడ్డల్లో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న దుఃఖం, ఈ బిడ్డలో ఉన్న వేదన తొలగిపోవాలయ్యా. ఈ గుండెలో ఉన్న బరువంతా
అంతా దిగిపోవాలి. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డపై కుమ్మరించబడును గాక. బ్లెస్ చేయండి, కృపతో నింపండి ప్రభువా. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డపై కుమ్మరించబడ, బరువంతా దిగిపోవాలా. బ్లెస్ చేయండి, గొప్పవాడు కావాలా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కట్టాల గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. గాడ్ బ్లెస్ యు. బ్రతకాలి, గొప్పవాడు కావాలి. వెళ్ళేటప్పుడు కలుగును. చప్పట్లు కొట్టాలా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే. ఆమేన్. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నాను. ఆది కాండము 15వ అధ్యాయం 6వ వచనం చదువుతాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఆయన చరిత్రను దేవుడు తిరగ రాశాడు. ఆమేన్. ఏయ్ అబ్రహాము, నువ్వు అన్నిటిని విడిచిపెట్టిరా. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? డాడీ నువ్వు నెల్లూరు నుంచి వచ్చావు. నెల్లూరు నుంచి వస్తే ఎక్కడ పార్లపల్లి వెళ్ళానో వచ్చావు. ఎస్, ఊరు తెలుసు నీకు, పాంప్లెట్ చూసావు కాబట్టి వచ్చావు. థ్యాంక్ యూ డాడీ, కూర్చో. కానీ అబ్రహాముని దేవుడు ఇంట్లో నుంచి బయటికి రమ్మన్నాడు. రా, వచ్చేస్తే. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు? నువ్వు రా. లొకేషన్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. అన్నిటిని విడిచిపెట్టి రా. దేవుని మాటను పట్టుకొని వచ్చాడు, చరిత్ర సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవ పిలుపుందేమో నీకు, సేవ పిలుపుందేమో. చాలా మంది ట్రెండ్ ఏమైపోయిందంటే ఉన్న ఊర్లో చేయాలా, ఉన్న ఊర్లో చేయాలా, అయ్యగారు పక్కన తిరిగి 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 అయ్యగారిని ఒక పొడి చేయాలా. పెద్దమా నువ్వు ఎందుకు పోతానువే? గా చర్చికి ఎందుకు పోతాను? మన కుల పొడు కాదు, పరాయి ఊరోడు. పరాయి ఊరోడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఏయ్ బాబు, పరాయి ఊరోడు ఆయన చర్చికి మనం పోవాలా? మన కూల పోడా, మన పోడా? పెద్దమ్మ రావే. ఈయన మాట ఆ సహోదరి ఉంటుంది. చక్కగా పెద్దమ్మలు, బాబాయిలు, పిన్నులు 10 మంది వచ్చి కూర్చుంటారు. ఎన్ని రోజులలో? ఒకటో రోజులో పాస్టర్ అయిపోతాడు, ఒకటే రోజులో 10 మంది సంఘం అయిపోతుంది. కానీ ఆయన బ్రతుకంతా, జీవితాంతం ఆ 10 మందితోనే సరిపోతుంది. దేవుడు చెప్పిన మాట వింటే, ఏయ్ పేతురు కుడి ప్రక్కన వలవై అంటే, ఓ యేసయ్యా ఏమనుకుంటున్నావు నువ్వు? నన్న పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనమంతా చేసేదంతా ఓ చేపలు పట్టుకోవడమే. నువ్వు చెప్తే మేము వింటామా? నో అని అనలే. అయ్యా ఎక్కడేమంటావయ్యా అంటే, కుడి ప్రక్కన వలవై. సరే ప్రభు అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వల వేశారు. విస్తారమైన చేపలు పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. 153 పెద్ద చేపలు పొందుకున్నారు. ఆమేన్. దేవుని మాట వింటే అంత బలం ఉంటుంది. ఆమేన్. దేవుని మాట వింటే అంత పవర్ ఉంటుంది. దేవుని మాట విని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. కర్ణాటకకి వెళ్ళిపోమంటే, ఒరిస్సాకి వెళ్ళమంటే, పార్లపల్లికి వెళ్ళమంటే, శ్రీకాళహస్తికి వెళ్ళమంటే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలా. కాదు కూడదు, ఉన్న ఊర్లో ఉంటా అంటే
నీ జీవితం అంతే. ఈరోజు పరిచర్య పిలుపుంటే కనిపెట్టి ప్రార్థన చేయి. 21 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చరిత్ర సృష్టిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో అమ్మను చనిపోయారు. నాన్న మరొక వివాహం చేసుకున్నారు. వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తినేవాడిని. ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు తోడుగా ఉండేటోడు. ఒకానొక టైము మా ఊర్లో ఒక మీటింగ్ పెడితే అక్కడ భోజనాలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళినా నేను. టక్క స్పీడ్గా అన్నం తింటున్నాను. మా పాస్టర్ చూశాడనమాట నన్ను. మా పాస్టర్ గారి పేరు పిడతల ప్రసాదరావయ్య గారు. ఆయన చూసి, ఈ బాబు ఏంటి ఇంత గలీజ్గా ఉన్నాడు, ఇంత చింపిరి జుట్టు వేసుకున్నాడు అంటే, ఈయనకి తల్లి లేదండి, తండ్రి వదిలేశాడు, ఈయనది ఘోరం పరిస్థితి అని చెప్పినప్పుడు, ఈయన అనాథ శరణాలయంలో చదువుతాడా, మరి అనాథ శరణాలయంలో పడేస్తాము అంటే, అనాథ శరణాలయంలో జాయిన్ చేస్తామంటే, అనాథ శరణాలయంలో వేయండి ఈయనని. అప్పుడు వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు లేరు. అనాథలు ఉంటారు, నా అంత అనాథ ఎవరు లేరు. నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. అప్పలు, బిస్కెట్లు, చాక్లెట్స్ ఇచ్చేవారు. 7:30 to 9 o'clock వరకు స్టడీ అవర్ ఉండేది ఈవినింగు. వాడు మా ఫ్రెండ్ ఒకడు టైగర్ బిస్కెట్ ప్యాకెట్ జేబులో ఇలా పెట్టుకొని చిన్నగా తీసి ఇలా తింటుంటే నేను వాడి వైపు చూశాను. అందరూ ఏదో ఒకటి తింటూ ఉండేవాళ్ళు, కానీ నేను ఏది తినేటోడిని కాదు. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు. ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. అమ్మా, నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఈ బిస్కెట్లు, చాక్లెట్లు తినేవాడిని కదమ్మా అని ఏడుస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఏడుస్తున్నప్పుడు వాడు నా పక్కన ఉన్న నా ఫ్రెండ్, సార్ తేజ ఏడుస్తున్నాడు సార్ అని చెబితే, మా సార్ ఎదురు బొంగు కర్ర తీసుకొని విపరీతంగా నన్ను కొట్టేవాడు. నువ్వు ఏడ్చి అందరిని ఏడిపించాలనుకుంటున్నావా అని చెప్పి కొడితే వీపంతా ఎర్రగైపోయేది. బాత్రూంలలోకి వెళ్ళిపోయి, మామిడి తోటలలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండేవాడిని. మా అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండేవాడిని. అలా అనాథ శరణాలయంలో నా జీవితం కొనసాగింది. అనాథ శరణాలయం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా చిన్నమ్మ, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్పారు. చాలా చిన్న వయసు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలియడం లేదు. అన్నం పెట్టుకోవడానికి వెళ్ళాను. అన్నం పెట్టుకోవడానికి వెళ్తే మా చిన్న చెల్లె, అంటే మా నాన్న మరొక వివాహం చేసుకుంటే 2 అమ్మాయిలు పుట్టారు. ఆ చిన్న చెల్లె ఇంట్లో ఉన్నటువంటి అన్నం గిన్నె, కర్రీ గిన్నె తీసుకొచ్చి బయటపడేశారు. ఎవడికి పుట్టినవురా నువ్వు, గాడిద అని చెప్పి నన్ను తిట్టారు. తిడితే అన్నం అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినాను. వీళ్ళు అన్నారు, అరే మీ అమ్మ గుడంబ పెట్టి సంపాదించిందిరా, వాళ్ళెవరు అనడానికి, ఆగు పంచాయతీ పెడదామని చెప్పి అంటే నేను ఒక మాట మాట్లాడినా, మా అమ్మ సంపాదించిందే కదా అని. అప్పుడు మా నాన్నగారు నన్ను ఆవులు కట్టేసి దులానికి ఇలా కట్టేసి తాళ్లతో వీపు షర్ట్ అంతా చింపేసి విపరీతంగా కొడుతూ ఉండేవాడు. ఊర్లో ఎవరైనా విడిపించడానికి వస్తే వాళ్ళను కూడా నెట్టేసేవాడు. మాది నక్సలైట్ ప్రాంతం, మాది సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఏరియా. నక్సలైట్స్ ఉంటారు, అడవిలో అన్నలు ఉంటారు. మా ఊర్లో అడవిలో అన్నలు వచ్చారు. నన్ను కొడుతుంటే వాళ్ళు వచ్చి మా నాన్నగారిని గద్దించి
అరే బాబు వాడితో ఉంటే చంపేసేటట్టున్నాడు, నాతో వస్తావా అని చెప్పినప్పుడు నన్ను తీసుకెళ్ళారు వారితో పాటు. కేవలం అన్నం కోసమే ఈ చేతులతో గన్ను పట్టుకొని నడిచిన జీవితం నా జీవితం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా జీవితంలో నాకు బుక్స్ ఇచ్చారు చదవడానికి. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పని చేయాలి, సమసమాజ స్థాపన కోసం పని చేయాలి అని నాకు ఒకటే జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లన్నా సీకో అనేక నినాదాలు చెబుతూ ఆ పార్టీలో తిరుగుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ రోజు వాళ్ళతో పరిగెత్తలేకపోతున్నాను, వారితో ఉండలేకపోతున్నాను. ఏడుస్తూ ఉండేవాడిని. కాలక్రమేణా మా అమ్మను గుర్తు తెచ్చుకొని ఒక పాట రాసుకుంటా ఉన్న అమ్మ గురించి. అయితే ఒక అక్క వచ్చి, తేజ ఇక్కడ ఏం చేస్తున్నావంటే, అక్క మా అమ్మ గుర్తుకొచ్చింది, అమ్మను గుర్తు తెచ్చుకొని ఒక పాట రాయాలనుకుంటున్నాను అక్క అని చెప్పినప్పుడు అమ్మ గురించి ఒక పాట రాశాను. నేను రాసినప్పుడు పాడు నాన్న అంటే పాడాను. అక్క ఏడవడం ప్రారంభించింది. నా చెయ్యి పట్టుకొని దళ కమాండర్ దగ్గరికి అక్క తీసుకెళ్తే అన్న ఈరోజు తేజ చక్కని పాట పాడిండన్న వాళ్ళ అమ్మ గురించి, ఒక్కసారి పాడిపియండి అన్న అని చెప్పేసేసి అన్నారు. ఆ రోజు మేకను కట్ చేశారు, మటన్ వండుకున్నారు, బిర్యానీ వండుకున్నారు. అడవిలో చక్కగా తిందామని అందరు కూర్చున్నారు. డోలు పట్టుకున్నారు, కంజర పట్టుకున్నారు. నువ్వు పాడు అనగానే నేను పాడడం ప్రారంభించాను. థ్యాంక్ యూ లార్డ్. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒంటరినైనాను అనాథనైనాను, ఒంటరినైనాను. ఒక్కసారి కనిపించవా అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీ వడిలో ఒక్కసారి పడుకోవాలని. ఈ పాట పాడిన తర్వాత అందరూ ఏడవడం ప్రారంభించారు. అప్పుడు దళ కమాండర్ అన్న వచ్చి నన్ను హగ్ చేసుకొని, తేజ నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఆ రోజు నేను బయటికి వెళ్ళిపోయి నన్ను పార్టీ ఆఫీస్లో జాయిన్ చేసి PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో నన్ను నాయకుడిగా నిల్చోబెట్టారు. దాంట్లో ఆ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు ధర్నాలు, రాస్తోరోకోలు ఎన్నో కార్యక్రమాలు చేశాను. అనేక సంవత్సరాల ప్రయాస. తేజాన్ని అరుణోదయ సాంస్కృతికలో జాయిన్ చేయాలి, స్టేజీ మీద పాటలు పాడిపియాలి, డ్యాన్సులు వేపియాలని చెప్పి నన్ను అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో జాయిన్ చేశారు. అరుణోదయలో జాయిన్ చేశారు. అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణ కోసము గజ్జెలు కట్టుకొని పంచగట్టుకొని పాటలు పాడిన జీవితం నా జీవితం. మధుప్రియతో పాటు సాయి చంద్తో రీసెంట్గా చనిపోయాడు అన్న. సో అన్నతో పాటు అనేకమైనటువంటి ఉద్యమాలలో పాల్గొన్న జీవితం నా జీవితం. ఒక
ధూమ్ధామ్ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నటువంటి టైంలో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇల్లందు నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మంలో చావు బతుకుల్లోకి వెళ్ళిపోయినాను. నీసు స్మెల్లు, రక్తంతో తడిసిపోయినాను, స్పృహలో లేను. కొన్ని రోజుల తర్వాత ఒక డాక్టర్ అమ్మ వచ్చి, బాబు నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, వేరే బట్టలు లేవా అంటే, అప్పుడు నేను అన్నాను, అమ్మా నేను అనాథనమ్మా, నాకెవరు లేరమ్మా అని చెప్పి అన్నప్పుడు తన కొడుకు బట్టలు తీసుకొచ్చి ఒక న్యూ టెస్టిమెంట్ బైబుల్ ఇచ్చి తను ఒక బాక్స్లో పెరుగన్నం తీసుకొచ్చి, ఇది తిను నాన్న అని చెప్పి తిని, నాన్న ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు, ఈ బైబుల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పినప్పుడు ఆ రాత్రి నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ హాస్టలే చదివాను, కానీ ఉద్యమాల బాట పట్టానమ్మా అని చెప్పాను. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 2 గంటలకి మోకరించి ప్రభువా అందరూ మోసం చేశారయ్యా, అందరూ వదిలిపెట్టారయ్యా, పార్టీ నాయకులు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు అందరూ వదిలిపెట్టారు ప్రభు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రియ కుమారుడా తేజ, ప్రభువా మీరేనా నాతో మాట్లాడేది? నేనే. అయ్యా ఏం చేయాలయ్యా? నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. భద్రాద్రి కొత్తగూడెంలో నాకు ఎవరు లేరు కదా ప్రభు అంటే, ఇన్ని రోజులు నేను లేకుండా నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీతో పాటు నేను రాబోతున్నాను, వెళ్ళు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు రావడానికి భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే అదే గవర్నమెంట్ హాస్పిటల్లో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు అడుక్కొని, 100 రూపాయలు అడుక్కొని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగిన కొత్తగూడెం చిన్నగా సింగరేణి హాస్పిటల్ వైపు నడుస్తూ వెళుతూ చిన్న రేకుల షెడ్డు తీసుకున్నాను. ఒక్కరోజు నా సాక్ష్యం చెప్పడానికి సరిపోదు. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించాను. ఒక అన్న గోదావరికని ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఆ అన్న నాకు రెంట్కి ఇచ్చారు. నా సాక్ష్యం అంతా చెప్పినప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. నాన్న నువ్వు చూసుకో అని చెప్పి పంపించాడు. ఏంటిదంటే ట్యూషన్ పాయింట్. ఆయన ట్యూషన్ పాయింట్ రన్ చేసేవాడు. ఈ ట్యూషన్ పాయింట్ నువ్వు చూసుకో అన్నాడు. నా డ్రెస్సింగ్ స్టైల్ని చూసి, నా హెయిర్ని చూసి, నా బట్టల్ని చూసి, ఈయనేంటి ఇంత చింపి, వీడు ట్యూషన్ టీచర్ ఏంది అని చెప్పి ట్యూషన్కి రావడం అందరూ మానేశారు. ఒక 3 పిల్లలే వచ్చేవాళ్ళు. రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చేవాడిని, అయ్యా నువ్వు రమ్మంటేనే నేను వచ్చాను కదా ప్రభు, నువ్వు రమ్మంటేనే నేను వచ్చాను కదా, ఆకలి అవుతుంది ప్రభువా, కడుపులో నొప్పి ప్రభువా, ఆకలితో ఏడ్చేవాడిని. రూమ్ లేదు, గ్యాస్ లేదు, అన్నం లేదు. ఆ పిల్లలు నా బాధ చూసి ఇంట్లో నుంచి కొంచెం తీసుకొస్తే కొంచెం తిని, మళ్ళీ మార్నింగ్ ఆ అన్నం పాడైపోతే దాంట్లోకి మామిడికాయ పచ్చడి వేసుకొని ఆ అన్నమే తిని బ్రతికేవాడిని. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ 3 పిల్లలకు చెప్పినా నేను తల్లిదండ్రుల ప్రయాస, తల్లిదండ్రులు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో చెప్పాను. ఆ 3 పిల్లలు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, ఆ అన్న తల్లిదండ్రులు లేక ఇంత బాధపడుతున్నాడు, మేము ఇన్ని రోజులు మీకు ఇబ్బంది పెట్టినాం డాడీ, మమ్మల్ని క్షమించని. ఆ 3 పిల్లలు మారిపోయారంట. ఆ 3 పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, సార్ బాబు మా పిల్లలు అస్సలు మా మాట విన్నారు, కానీ నువ్వు వచ్చిన దగ్గర చక్కగా మాట వింటున్నారు, కంపల్సరీగా నీ ట్యూషన్ సక్సెస్ కావాలని చెప్పి కాలనీ అంతా తిరిగి నా గురించి మంచిగా చెప్పారు. ట్యూషన్కి వచ్చిన పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమతో తయారవ్వడం ద్వారా వాళ్ళందరూ కూడా కాలనీ అంతా తిరిగి పిల్లల్ని పంపించారు. 3 కాస్త 70 మంది పిల్లలు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 70 మందితో ప్రారంభించాను ట్యూషన్ పాయింట్. ఒకరోజు రంజాన్ వచ్చింది, మా ఏరియా ముస్లిమ్స్ ఏరియా, బిర్యానీ మొత్తం తీసుకొచ్చి పెట్టారు నా దగ్గర. చాలా బిర్యానీ ఉంది, నేను కొంచెం తినగానే కడుపు నిండిపోయింది. చాలా బిర్యానీ మిగిలిపోతే కొత్తగూడెం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లోకి వెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకి పంచుదామని చెప్పి పిల్లలు ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళినాం. వెళ్తే అక్కడ
చిన్న చిన్న పిల్లలు ఆకలితో రోడ్ల మీద పడుకున్న వాళ్ళు ఇలా కొంచెం పెట్టగానే టక్క తినేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో బిర్యానీ మొత్తం అయిపోయింది. ఆ రోజు రాత్రి వచ్చి పడుకున్నా నేను. నా కల్లోకి వాళ్ళు తింటున్న క్షణాలే గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా నాలాంటి అనాథలు చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళ కోసం నేను బ్రతకాలయ్యా, అయ్యా నాకంటే ఒక భారాన్ని దయచేయండి ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు నాతో, ఒక అనాథ శరణాలయం పెట్టు అన్నాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 18 సంవత్సరాల వయసులో. నాకు 18 సంవత్సరాల వయసులో నేను అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. ఆ అనాథ శరణాలయం పేరేంటిదంటే అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అమ్మ అనాథ శరణాలయం అనేది ఇప్పుడు పుట్టింది కాదండి, అది మామూలు అనాథ శరణాలయం కాదు, ఒక అనాథ గుండెలో నుంచి పుట్టిన అనాథ శరణాలయం అది. ప్రైజ్ ది లార్డ్. 3 నెలల బాబుతో ప్రారంభించినటువంటి పరిచర్య, చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించిన పరిచర్య ఈరోజు భవనములోకి చేరింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి కష్టాలు. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆ పూర్తి సాక్ష్యం చూడాలంటే పాస్టర్ అమ్మతేజ సాక్ష్యం అని కొట్టండి యూట్యూబ్లో. పాస్టర్ అమ్మతేజ టెస్ట్ మనని కొట్టండి. ఊరికే ఎందుకు ఏడుస్తూ ఉంటాడు ఈ అమ్మతేజ? ఊరికే ఎందుకు ఈ భోజనాలు పంచుతూ ఉంటాడు? ఈయనకు పిచ్చి, ఈయన షో చేస్తున్నాడు. అరే షో చేస్తున్నాను ఏంటని నాకు తెలుసు. నా ఆశ్రమంలో అనాథ పిల్లలు ఉన్నారు. నేను వెళ్ళి పంచితే వాళ్ళు నాది అలవాటు చేసుకోవాలా. నా పిల్లలతో పంచిస్తా నేను. ఎందుకు అంటే జీవితం అంటే మనం తినడం కాదు, నలుగురికి పంచాలా. అది నా పిల్లలకు నేర్పిస్తున్నా. నువ్వు వీడియో చూస్తే చూడు, లేకపోతే నెట్టేసుకో. షో చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆమేన్. ఆకలి విలువేంటో ఈ పేగులకు తెలుసు, ఒంటరి విలువేంటో ఈ జీవితానికి తెలుసు, నిందలు విలువేంటో నాకు తెలుసు. హల్లెలూయా. ఎక్కడో చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించిన పరిచర్యను దేవుడు ఈరోజు ప్రపంచానికి పరిచయం చేశాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చవే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు, మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా బామ్మర్ది మా మరదలు చికెన్తో వేసుకున్నారు. నాకు మాత్రం నీళ్ళ చారుతోనే వేశారు. మేనమామ ఇంటికి, మేనమామ. నా చూపులన్నీ చికెన్ ముక్కల వైపే ఉన్నాయి. కానీ ఎంత దుఃఖపడి ఉంటా నేను, ఎంత మనసు ఇరిగిపోయి ఉంటుంది. అలాంటి స్థితి నుంచి దేవుడు నా డైనింగ్ టేబుల్ మీద ఫిష్,
ఫిష్ ఫ్రై, మటను, చికెన్ అన్నీ కనబడతా ఉంటే నాకు ఆ రోజులు గుర్తుకొస్తా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెబుతున్నాను, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. నేను ఈ రాత్రి బైబిల్లో ఉన్న థియాలజీ చెప్పకపోవచ్చు, కానీ నా జీవితంలో జరిగిన థియాలజీ చెబుతున్నాను. ఈ ఇంటింటికెళ్ళి అడుక్కొని తిన్న ఈ అనాథను లేవనెత్తిన దేవుడు మిమ్మలను కూడా లేవనెత్తడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కొడుకు కోసం ఏడుస్తున్నావేమో, నీ కూతురు కోసం ఏడుస్తున్నావేమో, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం. ఈరోజు అన్న అందరూ ఎందుకు పనికిరారు 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 అంటున్నారేమో, కానీ దేవుడు చెబుతున్నాడు, పరికి రాని దానిని పనికొచ్చేలా చేసే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా, నిన్ను దర్శిస్తున్నాడు. కొంచెం నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువు డాడీ. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ప్రతి దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. అమ్మా చెప్పండి, మరణము వరకు నమ్మకముగా ఉండు. పిడికిలి బిగించండి, పిడికిలి బిగించండి, పిడికిలి బిగించండి. మరణము వరకు నమ్మకంగా ఉంటాను. చెప్పాలా మీరంతా? మరణము వరకు నమ్మకంగా ఉంటాను. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు పొందుకున్నటువంటి కిరీటం దేవుడినికి ఇయ్యబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు పొందుకున్న కిరీటాన్ని దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పొందుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆమేన్. యేసన్న గారికి ఇచ్చిన పరిచర్య దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. జస్ట్ నమ్మకంగా ఉంటే చాలు. ఆమేన్. పాల్ యాంగిచో గారికి ఇచ్చిన పరిచర్య దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. రాజబాబాయ్ గారికి ఇచ్చిన పరిచర్యను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. బిల్లీ గ్రహం గారికి ఇచ్చిన పరిచర్య దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అనండి. రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? ఏం కావాలా చెప్పాలా? చెప్పండి గట్టిగా చెప్పాలా? దమ్ము కావాలి. దేవుణ్ణి ఎవరు పడితే వాళ్ళు అడగలేరు. రారా, స్పీడ్ ఉండాలిరా. ఎవడరా నువ్వు? అమ్మ తేజ వాళ్ళ కొడుకుని. హల్లెలూయా. వీడేం తెలుసా, పరిచర్య అంటే పిచ్చి. ఎక్కడికి పోయినా కానీ డాడీ ఫ్యాడ్ అడుగు, డాడీ ఫ్యాడ్ అడుగు అంటాడు. ఒకవేళ ఆయన ఇయ్యలేదనుకో కారులో ఏడ్చుకుంటూ వస్తాడు అక్కడికి. హల్లెలూయా. వీడికి ఏం కావాలని ఎవరిని అడుగుతాడు? డాడీనే అడుగుతాడు. ఎందుకు? నేనే కాబట్టి వాడికి దిక్కు. వీడొచ్చి నన్ను అడుగుతున్నాడంటే కారణం ఏంటి? వాడు నా కొడుకు కాబట్టి. ఏంటిది వాడికి దమ్ము? దేవుణ్ణి కూడా ఎవరు పడితే వాళ్ళు అడగలేరు. ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఈ డాడీ ఈ డాడీ ఈ డాడీ ఇస్తావా లేదా? వాడు తినకుండా ఉంటాడు. మనం ఆగుతామా? ఇచ్చేస్తాం. వీడి దమ్ము ఏంటంటే నేను వాళ్ళ డాడీ అని వాడికి తెలుసు, కానీ నీ డాడీని నువ్వు మర్చిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్య రాగానే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళు, మోకాళ్ళు. ఆమేన్.
దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి, చరిత్రను సృష్టిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలా? చెప్పండి అమ్మా, ఇక్కడే ఉన్నారా? ఏం కావాలా? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అది యేసయ్య పాదాలు, నమ్మకత్వంలో నుంచి వస్తుంది. ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకత్వంలో నుంచి వస్తుంది. నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసా? 40 రోజులు ఉపవాసాల్లోకి వెళ్ళిన తర్వాత, ఏసయ్యా నాకు ఇన్ని కెమెరాలు కావాలి, ఇన్ని ల్యాప్టాప్లు కావాలి, ఇంత స్టేజీ కావాలి, ఇన్ని ఎల్ఈడీలు కావాలి, నా ఓన్గా మీటింగ్లు పెట్టాలి. నువ్వు కాకపోతే ఎవరు ఇస్తారు ప్రభు? నాకు ఇవ్వు. బయటికి రాగానే అవి ఉంటాయి అంతే. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, కొట్టాల గట్టిగా చప్పట్లు. చర్చి కడుతున్నాం, చర్చి కడుతుంటే లోపలికి వెళ్ళిపోయినా వేస్తున్నాంలో రాసి వెళ్ళిపోతా మొత్తం. ఆమెన్. టైల్స్ కావాలా, సీలింగ్ కావాలా, లైట్లు కావాలా, ఇవన్నీ కావాలా, బాప్తిసాల తొట్టి కావాలా. బయటికి రాగానే అవన్నీ ఉంటాయి. ఆమెన్. చప్పట్లు కొట్టట్లేదు మీరు? హల్లెలూయా. ఐ మీన్ టు సే, నేనేం చెప్తున్నానంటే, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఎప్పుడు తిననోడు ఎట్లా చూస్తాడు తెలుసు? అబ్బూ ఈయనకేం లేదు, ఆ అనుభవం లేదు, దేవుణ్ణి అడిగే అనుభవం లేదు. ఆ గోండు జాతి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, క్రిస్మస్ టైంలో భోజనం పెట్టడానికి బాస్మతి రైసా, బత్తాయి అవన్నీ ఇస్తాం. బాస్మతి రైతుని చూడగానే చీ కీడ అంటారు వాళ్ళు, పురుగు అంటారు. ఎందుకు? అది ఎప్పుడు తినలేదు కాబట్టి. బత్తాయిని ఆ తోలు తీయకుండా నమలేస్తారు వీళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. మనం తోలు తీసి తిని చూపెట్టాలా. కాబట్టి నేను చెప్పేది ఏమనగా, తిను, టేస్ట్ తెలుసుకో, అద్భుతం చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఎప్పుడు తిననోళ్ళు చెబితే ఈయనకు నువ్వు ఆ టేస్ట్ ఎప్పుడు చూడవు. ఇక ఆ టేస్ట్ చూడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆమేన్. అద్భుతం నువ్వు పొందుకోబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనుషులు నిన్ను ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చేతులు ఇలా పట్టుకోవాలా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. దావీదుని ఎట్లా చూశారు అందరూ? గొర్రెల కాపరిగా చూశారు. కానీ దేవుడు ఎట్లా చూశాడు? రాజుగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నిన్ను రాజుగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. యోసేపును లేవనెత్తిన దేవుడు స్తుతులు చెల్లించాలా. యోసేపును లేవనెత్తిన దేవుడు నీ పిల్లలను లేవనెత్తబోతున్నాడు, నీ పరిచర్యను లేవనెత్తబోతున్నాడు. స్తుతులు చెల్లించాలా, స్తుతులు చెల్లించాలా. నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ పిల్లల చరిత్రను మార్చబోతున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కొట్టాల చప్పట్లు, కొట్టాల చప్పట్లు. మోషే చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రను కూడా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా చప్పట్లు. Holy Spirit of God, Holy Spirit of God. పాల్యాకి చోడి లేవనెత్తిన దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. యేసన్న గారిని లేవనెత్తిన. చప్పట్లు కొట్టాలా. వాలంటీర్స్ అందరూ చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలి. అభిషేకముతో నింపబడాలి. ఉట్టి చేతులతో వచ్చావేమో, ఒక అభిషేకముతో నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. శాపం ఆశీర్వాదకరముగా మారబోతుంది, ఆశీర్వాదకరముగా మారబోతుంది, ఆశీర్వాదకరముగా మారబోతుంది. ఇదిగో యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నుంచి వెళ్ళను. నువ్వు దీవెనలతో వెళ్ళాలా. యాకోబులో ఉన్న అభిషేకాన్ని పొందుకోవాలా. కొట్టు గట్టిగా చప్పట్లు,
కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. పొందుకో, పొందుకో అభిషేకం, పొందుకో. ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. పొందుకో, పొందుకో, పొందుకో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. ఆ మేడ గదిలో దిగిన అభిషేకం దేవుడు మీదికి రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్.